జనగామ నియోజకవర్గం చేర్యాల మండలం ముత్యాల గ్రామ శివారులోని గ్రామానికి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 1197 ప్రభుత్వ పంచారవి సుమారు 2 ఎకరాల భూమిని తన సొంత పట్టా భూమిలో కలుపుకొని అనుభవిస్తున్న అతహార్ అహ్మద్ మరియు 10 గుంటల భూమిని ఆక్రమించి ఇందులో బెల్ట్ షాపు, లిక్కరు, గుడుంబా వ్యాపారం, సిట్టింగ్స్ యథేచ్ఛగా నిర్వహిస్తున్న చింతల కృష్ణయ్యలపై చర్యలు తీసుకోవాలని కామ్రేడ్ కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం ముత్యాల ట్రస్ట్ అధ్యక్షులు కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజు మండల తహసీల్దార్ దిలీప్ కుమార్కి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా కొంగరి వెంకట మావో మాట్లాడుతూ 1197 సర్వే నెంబర్లో పూర్వం నుండి గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ పంచరావి భూములలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్, మోడల్ స్కూల్, గ్రామ పంచాయతీ భవనం, పోస్టాఫీస్ భవనం, అంగన్వాడీ కేంద్ర, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామస్తుల ఇండ్లు ఉన్నాయని, దీనికి ఆనుకొని అతహార్ మహమ్మద్ సొంత వ్యవసాయ భూములు ఉన్నందున ఈ పంచరావి భూమిని అందులో కలుపుకొని అక్రమంగా అనుభవిస్తున్నాడని, దీనిని వెలికి తీయాలని, గ్రామంలో ఇంటి స్థలాలు లేని పేదలు అనేక మంది ఉన్నారని, వారికి ఇందులో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని మరియు చింతల కృష్ణయ్య తను సిద్దిపేట జనగామ రహదారి మెయిన్ రోడ్డు పక్కన దాదాపు 10 గుంటల భూమిని ఆక్రమించి బెల్ట్ షాపు, లిక్కర్, గుడుంబా వ్యాపారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు సిట్టింగ్ ఇల్లీగల్ దందా నడుపుతూ గ్రామ ప్రజలను, యువతను, కొన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడని, ఈ బెల్ట్ షాపు పక్కన ప్రభుత్వ ఆసుపత్రి, మోడల్ స్కూల్, గర్ల్స్ హాస్టల్ ఉన్నప్పటికీ యథేచ్ఛగా తన ఇల్లీగల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడని, దీన్ని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, వీరు ఆక్రమించి పంచరావి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేపాక కుమార్, గుండ్ర రవీందర్, చింతకింది దానియేల్, కర్రె సత్తయ్య, కొంగరి చంద్ర, మంజుదర్, తరిగొప్పల సహదేవులు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అతర్బాయి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఎవరు డబ్బులు ఇస్తే ఆ రకంగానే చేస్తాడు అన్నట్టు. ఆయన 1197 సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి, పంచరాయి భూమి ఉండడం అందరికీ తెలిసిందే. కానీ ఎవరు రాజకీయ నాయకులు పూర్తిగా గెలిచి ఉంటాడో ఆ రకంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చి లోపార్చుకొని 2 ఎకరాల భూమి ఒక 250 మందికి ఒక మంచి 100 గదాల జాగా చొప్పున అయినా కానీ ఒక 250 ఇళ్ళు పడే అవకాశాలు ఉంటాయి. మా ఊళ్ళో ఇల్లు లేని పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారి ఓ మెమోరాండం ఇవ్వడం జరిగింది. కావున దాన్ని ఖచ్చితంగా దాన్ని బయటికి తీయాలి. తీసి నీరు పెదలకు ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అలా ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుతున్నాం. గ్రామంలో ఇవాళ ఎన్నో తెలివి ప్రజలకు తెలివి వచ్చే మాటలు చెప్తున్నావు కృష్ణయ్య గారు. మీరు ముఖ్యంగా ముత్యాల గ్రామంలో అడ్డదారిలా ఎదురులను నిర్దేశిస్తున్నావు. ముఖ్యంగా నువ్వు ఆక్రమించిన 1000 గజాల 5 గుంటల జాగా తక్షణమే నువ్వు ప్రజలకు గ్రామ అప్పగించి నువ్వు బెల్ట్ షాపులో హల్చల్ చేస్తున్నావు. అక్కడనే నువ్వు రాజకీయం చేసుకుంటా ప్రజలని ఇవాళ ఎలాంటి పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా పొద్దున 5 గంటల మొదలుకుంటే రాత్రి 12 గంటల దాకా నువ్వు విచ్చలవిడిగా మందమ్ముకొని ఇలా ప్రభుత్వాలకు రైతాంగానికి అందరూ వ్యతిరేకంగా నువ్వు విచ్చలవిడిగా చేస్తున్నావు. ఇలా నువ్వు ప్రభుత్వ హాస్పిటల్ అది నువ్వు అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ హాస్పిటల్ పక్కపని ఆక్రమించుకున్నావు. ఇవాళ నువ్వు ఎన్నో విమర్శిస్తున్నావు. నువ్వు ముఖ్యంగా నువ్వు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఫస్ట్ నువ్వు తక్షణం తీసేసి నువ్వు అక్కడ పక్కకే గర్ల్స్ హాస్టల్ ఉన్నది. నువ్వు చేసిన అరాచక వల్ల ఇలా ఆడపిల్లలు అక్కడ ఎంతో డిస్టర్బెన్స్ జరుగుతుంది. తక్షణమే నువ్వు అక్కడికి బెల్ట్ షాపులు తొలగించి ప్రజలకు సహకరించాలని కోరుతున్నాం. చేర్యాల మండలం ముత్యాల గ్రామానికి చెందిన కామ్రేడ్ కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం కామ్రేడ్ కొంగరి నారాయణ గారు స్వతంత్ర సమరయోధులు. ఇతని మరణానంతరము స్మారక భవన నిర్మాణానికి 2008లో గ్రామ పంచాయతీ బాడీ తీర్మానం చేసి 220 గజాల స్థలాన్ని, గ్రామకంఠంలోని స్థలాన్ని ఈ ట్రస్టుకు ఇవ్వడం జరిగింది. ఆ ట్రస్టులో ప్రహరీ గోడలను ఈ మధ్యన కొంతమంది గ్రామస్తులు ఈ ట్రస్టు సేవలను ఓర్వలేక దుర్బుద్ధితోని కూల్చేసిన పరిస్థితి ఉన్నది. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అదే రకంగా ముత్యాల గ్రామానికి చెందిన 1197
97 సర్వే నంబర్లో ముస్త్యాల గ్రామానికి చెందిన అతార్ అహ్మద్ అనే వ్యక్తి, ఆయన ఒక భూస్వామి, దాదాపు 25 ఎకరాల భూస్వామి. అట్నే చింతల కిష్టయ్య, అతను ఇద్దరు కలిసి ఈ 1197 సర్వే నంబర్లో భూములను ఆక్రమిస్తున్నారు. ఈ అతార్ అహ్మద్ అనట ఆయనే తన సొంత పొలాలు అదే సర్వే నంబర్ కానుకొని ఉంటాయి కాబట్టి సుమారు 2 ఎకరాల ప్రభుత్వ పంచరాయి భూమిని ఆక్రమించుకొని అనుభవిస్తుండు. దాని పక్కన ఉన్న ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న, పూర్వం నుంచి ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళను ఏ కట్టడం జరిగినా వాళ్ళను డబ్బులు ఇవ్వాలి నాకు, లేకపోతే మీ ఇండ్లు కూలగొడదాము అనే రకంగా ఒత్తిడి చేసి బెదిరిస్తున్న పరిస్థితి ఉన్నది. అదే రకంగా ఈ చింతల కిష్టయ్య ఆక్రమించిన 10 గుంటల భూమిలో, ఈ 1197 సర్వే నంబర్లో 10 గుంటల భూమిని ఆక్రమించిండు 2 చోట్ల. దాంట్లో మెయిన్ రోడ్డుకు లిక్కరు వ్యాపారం చేస్తూ గుడంబ అమ్ముతూ సిట్టింగ్స్ పెడుతున్న పరిస్థితి ఉన్నది. దాని పక్కనే హాస్పిటల్ ఉంటుంది. అట్నే దాని పక్కన మోడల్ స్కూలు, గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. ఈ రకంగా హాస్పిటల్కి వచ్చే ప్రజలను, గర్ల్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఆటంకం కలిగించే రకంగా ఆయన ప్రవర్తిస్తుండు. వీళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఆక్రమించిన భూములను బయటికి తీయాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గ్రామంలో ఉన్న నిరుపేదలైన ఇండ్లు లేని వాళ్లకు ఇండ్ల స్థలాల కింద కేటాయించాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ ఎంఆర్ఓ గారు స్పందించి వెంటనే సమగ్రంగా ఈ 1197 సర్వే నంబర్ను పరిశీలించి జాగలను, వాళ్ళు ఆక్రమించిన స్థలాలను, ఎకరాల కొద్ది ఆక్రమించిన స్థలాలను బయటికి తీయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.